ఈ దోశ కోసమని 3 కప్పుల బియ్యాన్ని, 1 కప్పు అటుకులు, అరకప్పు మినప్పప్పు, అర టీ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి, కప్పు పెరుగు, 2 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 గంటలు నానపెట్టాలి. 5 గంటల తర్వాత పప్పుల్ని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లైట్గా బరకగా గ్రైండ్ చేసి పిండిని గిన్నెలో వేసుకొని 2 నిమిషాలు చేత్తో బాగా కలిపి మూత పెట్టి 8 గంటలు పిండిని పులియనిచ్చి 8 గంటల తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దోశ ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో తుడిచేసేసి కొన్ని వాటర్ కూడా వేసుకొని టిష్యూతో తుడిచేసేసి దోశను వేసి స్ప్రెడ్ చేసి వెంటనే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశ పైన తడారిన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసి దోశ ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.